హాయ్ హలో వెల్కమ్ టు దీప్తి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అస్సలు ఆకుకూర ఫ్రై తిన్న వాళ్ళు, ఆకుకూర మాకు వద్దు మర్రు అనుకునే వాళ్ళు ఇలా సింపుల్గా ట్రై చేయండి. అస్సలు నేను కూడా తిన్న ఆకుకూర ఫ్రై. అసలు ఇంకా మనమే తినకపోతే పిల్లలకి ఏం పెడతాము, లేదు తినాలా అని నేను కూడా స్టార్ట్ చేసా. సరే ఇలా చేద్దాం అనిపించింది. సరే సింపుల్గా చేసేద్దాంలే అనిపించింది. ఏం లేదు, ఇంకా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని, ఆకుకూర నీట్గా కడిగేసుకొని కట్ చేసుకొని దాంట్లో మంచిగా వేసేసుకొని, కొంచెం ఎర్రగడ్డ, కొంచెం పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని, కొంచెం పాలకూరలో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ పోయేదాకా అలా కొంచెం వాడినిచ్చేసి, ఈ ఆకుకూర ఫ్లేవరు అన్నీ మంచిగా రావాలి అనుకుంటే కొంచెం సాల్ట్, నేను నల్ల నువ్వులు వేసాను. నల్ల నువ్వులు మీ దగ్గర తెల్ల నువ్వులు ఉన్నా వేసుకోండి. నల్ల నువ్వులు వేసుకొని కొంచెం పసుపు, కారం, తెల్లుల్లిపాయలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నా. చూసారు కదా, ఒక 3 ఎగ్స్ వేసాను నేను. ఆ ఎగ్స్ కూడా మంచిగా కొంచెం సాటోస్ అయ్యేదాకా అలా కలిపెట్టేసుకొని, మనం మిక్సీ కొట్టుకున్నప్పుడు ఉంది కదా, అది అలా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే ఉంటుందండి. అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆకుకూర తిన్న వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా తింటారు.